కానీ చూశారు కదా, పెట్టారు పెద్ద ముద్ద విత్ ఆవకాయ బద్ద. టాలెంట్ చూపిస్తున్నాం ఏంటి? హాయ్ గైస్, థంబ్నెయిల్ చూశారు కదా, రిక్వెస్ట్. ఎస్, మీ అందరికి ఒక రిక్వెస్ట్. ఈ విషయం గురించి నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా. నేను 2018 డిసెంబర్ లో మీమ్స్ పేజ్ స్టార్ట్ చేశాను భయ్య ఇన్స్టాగ్రామ్ లో. అప్పటి నుంచి ఆ థాట్ నా మదిలో తిరుగుతుంది. బట్ ఐ థింక్ ఇట్ ఇస్ ద రైట్ టైం టు రిక్వెస్ట్ యూ గైస్. గాయస్ అంటే ఇప్పుడు జెండర్ కాదు, మన సబ్స్క్రైబర్స్ లో అమ్మాయిలు, అబ్బాయిలు, ఇంకా వేరే జెండర్ వాళ్ళు కూడా ఉండొచ్చు. సో గాయస్ అనేది అందరినీ అడ్రస్ చేస్తున్నా. సరే, పాయింట్ కి వచ్చేస్తాను. మీలో కొంతమంది టాలెంట్, హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, బ్రిలియన్స్, క్రియేటివిటీ ఇవన్నీ చూసి ఫాలో అవ్వట్లేదు ఇన్స్టాగ్రామ్ లో, ఇంకా యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయట్లేదు. కాయిన్ బాక్సులు, వడలు, తెల్లతోలు అమ్మాయిలు ఉంటే చాలు సబ్స్క్రైబ్ బటన్ టకాటకా నొక్కేస్తున్నారు, ఫాలో బటన్ టకాటకా కొట్టేస్తున్నారు. ఈ అమ్మాయిని చూడండి, సిఎస్కే మ్యాచ్ తర్వాత చాలా వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే ఆమెకి 800 ఫాలోవర్స్ ఉండే, కానీ ఆ మ్యాచ్ తర్వాత ఆమెకి 1,60,000 ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. సొల్లు. అదే ఒక అబ్బాయి అంతమంది ఫాలోవర్స్ అచీవ్ చేయాలంటే ఓవర్ నైట్ సాధ్యమా? అది అవదమ్మా. సరే, ఆ ఇష్యూ పక్కన పెడదాం. పచ్చళ్ళు చాలా మంది టేస్టీగా చేస్తారు, హైజీనిక్ గా కూడా చేస్తారు, చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ కి. కానీ వాళ్ళకి సపోర్ట్ మాత్రం ఉండదు. టాలెంట్ చూపిస్తే చాలు, పిక్కలు చూపిస్తే చాలు, పిక్కల్స్ ఎగబడి కొంటారు. అవి టేస్టీగా లేకపోయినా, కాస్ట్లీగా ఉన్నా, వాళ్ళకి ఫుడ్ లైసెన్స్ లేకపోయినా, కస్టమర్ సర్వీస్ బాగాలేకపోయినా ఎగబడి కొనేస్తారు. సొల్లు. పక్కా చెప్తున్నా, వేరే వాళ్ళు ఇంకా బెటర్ పికిల్స్ చేసుంటారు. జస్ట్ బికాస్ బ్యూటిఫుల్ గా ఉన్నారని ఎక్కువ మంది సపోర్ట్ చేశారు అండ్ వాళ్ళ పికిల్స్ కొన్నారు. అంటే చాలా చిన్న బట్టలు వేసుకునే వాళ్ళు. కొంతమంది వేరే రీజన్స్ వల్ల సపోర్ట్ చేసి ఉంటారు, లైక్ రీజనల్ ఫీలింగ్, ఓ సింపతి ఫ్యాక్టర్ తో, సో లెట్ సపోర్ట్ దెమ్ అనే ఫీలింగ్ తో చేసి ఉంటారు. దేర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. కానీ చూశారు కదా, పెట్టారు పెద్ద ముద్ద విత్ ఆవకాయ బద్ద. ఇది హార్ష్ రియాలిటీ. ఎస్పెషల్లీ ఇండియాలో ఇలానే ఉంటుంది. ఇది మారాలి. ఈ వీడియో చూసాకైనా టాలెంటెడ్ పీపుల్ కి రీచ్ ఇవ్వండి భయ్య. ఏ డొమైన్ అయినా సరే, ఏ నీష్ అయినా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా చూడకండి, జెండర్ బేసిస్ మీద వెళ్ళకండి. టాలెంటెడ్ అనిపిస్తే, క్రియేటివ్ అనిపిస్తే, ఇమ్మెటీరియల్ ఆఫ్ ద జెండర్, కైండ్లీ సపోర్ట్. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి మీరు. అమ్మాయి అందంగా ఉంటే, టాలెంట్ తక్కువన్నా పర్లేదు, మంచిగా పుష్ ఇస్తారు. సో యూట్యూబ్ ఏం చేస్తుందంటే, మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో స్టఫ్ లేని వాళ్ళని, వాళ్ళకే పుష్ ఇస్తుంది. ఎందుకంటే ఎక్కువ నంబర్స్ వాళ్ళకే ఉన్నాయి కాబట్టి. దాని వల్ల అసలైన కాంటెంట్ ఉన్నోడు ఆర్ ఉన్న అమ్మాయి వాళ్ళకి రీచ్ తగ్గిపోతుంది. అసలు అలాంటి వాళ్ళు ఎగ్జిస్ట్ అవుతున్నారని కూడా తెలియదు. అండ్ వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టినా వాళ్ళకి రీచ్ ఉండట్లేదు. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్, క్రాప్ బ్యాచ్ ని సపోర్ట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా నిజమైన టాలెంట్, వర్దీ క్యాండిడేట్స్ ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ టాలెంట్ చూపించే వాళ్ళని కాదు. డిజర్వింగ్ పీపుల్ నీడ్ టు బి ప్రిజర్వ్డ్. ఆ గాంధీ డైలాగ్ భలే చెప్పావా, ఎక్కడో తగిలింది. మీకు తెలిసిన మంచి కాంటెంట్ క్రియేటర్స్, కాంటెంట్ బాగుంటుంది కానీ అంతమంది సబ్స్క్రైబర్స్ లేరు, వాళ్ళ పేర్లు కింద మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్ లో. అండ్ యాజ్ ఆల్వేస్, మీ థాట్స్ ఏంటి నా థాట్స్ మీద? మీకు కూడా ఎప్పుడైనా అనిపించిందా అమ్మాయిలకి ఎక్కువ పుష్ ఇస్తున్నారు, ఎక్కువ రీచ్ ఇస్తున్నారని? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్. జై హింద్.